ఆవిడ చేస్తారు అని అంటున్నారు, చెయ్యగలరు కానీ తీసుకోలేదు. అంటే నాకు ధైర్యం లేదు. ధైర్యం అంటే ఫుల్ టైం పెట్టాలి కదా. నేను ఇది ఒకటి పెట్టేస్తే ఊరికి వెళ్తున్నాం దాన్ని ఎటు వెళ్తున్నారు ట్రిప్? ఎక్కడే అమృత్సర్. ఓకే ఓకే. జ్వాలాముఖి, ఇంకా బగలాముఖి, ధర్మశాల. అదే హలో అమ్మా, మేడం గొంతు పడ్డం లేదు. ఇంకా వినిపిస్తోంది ఇప్పుడు. అదే నేను జ్వాలాముఖి చుట్టుపక్కల చాలా ఉన్నాయండి మన అమ్మవారి మ్యామ్ వేరే వాళ్ళని మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ ఆల్. ఓకే. దుదువేచ రోమాణి. హనుమంతుల వారు సిద్ధపడుతున్నాడు ఇంకా ఒక గెంతడానికి, ఎగరడానికి. ఊహించండి, రన్నింగ్ రేసులో పాల్గొనేటటువంటి వాళ్ళు, ఆ ఎత్తు ఎగరాలి అన్నటువంటి వాళ్ళు ఎటువంటి పోజులో కూర్చొని ప్రయత్నం చేస్తారు అనేది ఎంత చక్కగా వర్ణించారంటే వాల్మీకి మహర్షి. దుదువే చ సహ రోమాణి చకంపే చ అచలోపమః ననాద చ మహానాదం. దుదువేచ రోమాణి. ముందర కోతి కదా, హనుమంతుడు కదా, చర్మం ఒంటి పైన ఉన్నటువంటి ఆ చర్మాన్నంతటినీ కూడా ఆ రోమాణి అంటే రోమములు, వెంట్రుకలు, ఆ ఉన్నటువంటి వెంట్రుకలు. ఇప్పుడు మనకు కూడా సినిమాల్లో చాలా అట్లానే చూపిస్తారు కదా. ఫస్ట్ తగ్గేదేలే అనుకుంటూ ఒకసారిగా ఆ చర్మాన్ని, ఆ రోమాలన్నింటినీ కూడా, ఆ యొక్కటువంటి అన్నింటినీ కూడా దుదువే ఒక్కసారిగా దులిపేశాడు. శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నింటినీ కూడా ఒక్కసారిగా దులిపి వేశాడు. అంటే ఆ ఎటువంటి భావనలు అక్కడ అర్థము, ఒంటి మీద ఉన్నటువంటి దుమ్ము ధూళిని దులిపాడని కాదు. ఆ దులపడంలో శరీరం పైన ఎటువంటి ఎమోషన్స్, ఎటువంటి భావనలు ఉన్నాయో, నేను చెయ్యగలను, చెయ్యలేను అనేటటువంటి ఒక సంకోచము, అలాంటివన్నింటినీ కూడా వదిలివేశాడనమాట. అవన్నింటినీ వదిలివేస్తూ ఒక్కసారిగా ఆ చర్మాన్నంతా, ఆ వెంట్రుకలన్నింటినీ కూడా ఒక్కసారిగా దులిపి పారేసి, ఆ అచలోపమః, ఆ పర్వత సమానుడైనటువంటి ఆ హనుమంతుడు మహానాదం మహానాదం, ఒక గొప్ప నాదం, పెద్ద శబ్దం. అంటే ఇంకా వెళ్ళబోతూ ఉన్నాడు. వెళ్ళబోతూ ఉన్నప్పుడు ఆ మొత్తము తన యొక్కటువంటి శరీరంలో ఉన్నటువంటి శక్తిని అంతటిని ఒక్కసారిగా తెచ్చుకొని ఆ పెద్ద గొంతుతోటి ఒక నాదము, సింహనాదము చేశాడు, మహానాదం చేశాడు. సుమహాన్ ఇవ తోయద. ఎట్లా అంటే సుమహాన్ ఇవ తోయదము, మేఘం ఏ విధంగా అయితే ఒక పెద్ద నాదం, పెద్ద శబ్దం చేస్తుందో, మేఘముల మేఘము యొక్క ఉరుము ఎలా ఉంటుందో అట్లాంటి ఉరుము లాంటి ఉరుము ఒకటి, ఒక పెద్ద నాదము చేసి వెంట్రుకలంతా తులుపుకొని అలా సిద్ధపడుతూ ఉన్నాడు. ఆనుపూర్వ్యాశ్చ వృత్తం చ లాంగూలం రోమిభిః చ చితం ఉత్పతిష్యత్ విచిక్షేప పక్షిరాజ ఇవ ఉరగం. ఇంకా ఆయన ఉన్నటువంటి తోకనే ఆయనకి అందం. ఎంత పెద్ద తోక అంటే అంత పెద్ద తోక, ఆ తోక వెంట్రుకలతోటి కూడి ఉన్నటువంటి ఆ తోక, ఆ తోకని వర్ణించడానికి 2-3 పద్యాలు ఉపయోగించుకున్నాడు వాల్మీకి మహర్షి.
ఆనుపూర్వాశ్చ వృత్తం, ఆనుపూర్వ్యాశ్చ ఆ ఆ, ఆ, తోక ఎలా ఎలా ఉంది అని అంటే ఆనుపూర్వాశ్చ ఆ ఎగరబోతూ ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి అతని యొక్క ఆ హనుమంతుని యొక్క తోక ఆనుపూర్వేణ పైనుండి కిందకి ఒక క్రమంలో ఆ పైనుంచి పైనుండి కొంచెము లావుగా ఉండి అలా ఆ కిందకిగా సన్నగా ఆ ఉండి వృత్తం వర్తులాకారంలో ఒక గుండ్రని గుండ్రని ఆకృతిలో ఆ, ఉన్నటువంటి ఆ లాంగూలము రోమిబిహి రోమిబిహి దట్టంగా వెంట్రుకలతోటి ఆ చుట్టుకొని ఉన్నది. రోమిబిహి చితం రోమి దట్టమైనటువంటి వెంట్రుకలతోటి నిండి ఉంది. ఆ తోక పెద్ద తోక పైనుండి లావుగా కిందకు వచ్చేటప్పటికి సన్నగా మంచిగా ఆ ఆ తోక గుండ్రగా అంటే ముందు ముడుచుకొని ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఎగరలేదు కదా, ఎగరేటప్పుడు విప్పుతాడు. ఎగరడానికి ముందు అదంతా చుట్టుకొని ఉన్నటువంటి ఆ తోక వెంట్రుకలతోటి చిత్తం నిండి ఉంది, వెంట్రుకలతోటి నిండి ఉన్నది. ఉత్పతిష్యన్ విచిక్షేప ఇప్పుడు ఉత్పతిష్యన్ పైకి ఎగరాలి అనుకొని విచిక్షేప ఆ తోకని ఒక్కసారిగా విదిరించాడు, ఝాడించాడు. ఒక్కసారిగా ఆ తోకను అలా ఝాడించి వేశాడు. దాదాపుగా 10 మంది చేరలేకపోయారు. ఉత్పతిష్యన్ విచిక్షేప ఆ పరిగె ఆ ఎగరడం కోసంకి ఆ తోకని ఒక్కసారిగా అలా విచిక్షేప ఒక్కసారిగా జాడించి వేశాడు. ఆ వెంట్రుకలతో నిండి ఉన్నటువంటి ఆ తో తోకను ఆ తోక విస్తే అది ఎలా ఉంది అంటే పక్షిరాజ ఇవ ఉరగం. అది పక్షిరాజు లాగా గరుత్మంతుడు గనక ఏ విధంగా అయితే ఆ తోకను ఉరగం పాముని ఎలా అయితే విదిలిస్తాడో ఆ తినే ముందు ఆ నోట్లో పెట్టుకోబోయేటటువంటి పాముని ఏ విధంగా ఇట్లా దులుపుతాడో అలా హనుమంతుల వారు తన తోకని ఆ వెంట్రుకలతో కూడి ఉన్నటువంటి గుండ్ర ఆకృతిలో ఉన్నటువంటి ఆ తోకను అలా ఒక్కసారిగా ఝాడించాడు. తస్య తస్య లాంగూలం ఆవిద్ధ వేగస్య పృష్ఠతః దుదృశే గరుడేనేవ హ్రియమాణే ఈ మహోరగా. అది అట్లానే ఉంది. అతని యొక్క చేష్ట ఆ తోకని ఒక్కసారి జాడించి ఆ ముందుకు పరిగెత్తడానికని అతను చేస్తున్నటువంటి చేష్ట తస్య అతని యొక్క ఆత్మవేగస్య వేగము పుంజుకుంటున్నాడు. ఆ వేగము పుంజుకోవటానికి ఇప్పుడు ఇంకా పుంజుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆత్మవేగస్య లాంగూల విద్ధ పృష్ఠత వెనక భాగంలో తోక ఉండేది వెనక భాగమే కదా, వెనక భాగంలో ఆవిద్ధం తగులుకొని వేలాడుతూ ఉన్నటువంటి ఆ లాంగూలం ఆ తోక గరుడేన ఇవ గరుడుని ఇవ్వలే హ్రియమాణ మహోరగ దదృశే ఒక పెద్ద మహోరగాన్ని ఒక పెద్ద ఉరగాన్ని ఒక పెద్ద సర్పాన్ని పట్టుకొని తీసుకొని వెడుతున్నట్టుగా ఉందిట. ఇంతకు ముందేమో ఆ చెప్పింది ఆ గరుత్మంతుడు ఆ తోకని ఉరగాన్ని పట్టుకొని ఒక విదిలించినట్టుగా ఉంది అన్నాడు. ఆ విదిలించి ఇప్పుడు అతని చంకలో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నట్టుగా ఈ గరుడేనేవ హ్రియమాణ మహోరగా ఆ గరుత్మంతుడు ఆ ఒక పెద్ద పెద్దపాటి మహా ఉరగాన్ని ఒక గొప్ప ఉరగాన్ని ఒక గొప్ప సర్పాన్ని తీసుకొని వెనకాల పెట్టుకొని తీసుకొని వెడుతూ ఉన్నట్టుగా ఉన్నది అన్నారు.
తర్వాత అలా ఆ తోకని గురించి వర్ణించి స- బాహు సంస్తంభయామాస మహాపరిఘ సన్నిభౌ ససాద కపిః కట్యాం చరణౌ సంచుకోప చ. ఇది సాధారణంగా ఆ, ఆ, పరిగెత్తడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూర్చునేటటువంటి పోస్చర్. బాహు సంస్తంభయామాస. బాహు రెండు భుజాలు సంస్తంభయామాస. ఆ పర్వతం పైనకు ఆ పర్వతం పైన గట్టిగా అదిమి పెట్టి నొక్కి పెట్టి సంస్తంభయామాస. గట్టిగా నొక్కి పెట్టి. ఎటువంటి బాహువులు అతనివి! సామాన్యమైనటువంటి బాహువుల. మహాపరిగ సన్నిభవు. మహాపరిగ, గొప్ప పరిగ అంటే ఆ, తలుపులకు వేసేటటువంటి ఆ ఆ, గొళ్ళె. ఇలా పూర్వకాలపు ఆ పూర్వకాలపు ఇళ్లల్లో, కోటలలో, వాటిలలో పెద్ద పెద్ద ఇనప రాడ్స్ ఆ తలుపుకి ఇట్లా అడ్డంగా ఆ వేస్తారు. వాటిని పరిగలు అంటారు. అటువంటి పరిగలు మహాపరిగ సన్నిభం. ఆ మహాపరిగలతోటి సమానమైనటువంటివి సన్నిభం. ఆ మహాపరిగలతోటి సన్నిభమైనటువంటివి సమానమైనటువంటి తన బాహువులను సంస్తంభయామాస, కింద నేల మీదకు ఆ మహాపర్వతం పైనకి గట్టిగా అదిమి ససాద కపిః ఆ కపి ఈ, ఆ, కపిః కట్యాం ససాద. కట్యాం నడుము భాగాన్ని ససాద కొంచెం సన్నగా చేసి, దగ్గరగా ఆ ఆ, చేసి, అంటే బలాన్నంతటిని కూడా ఆ మధ్య భాగంలోనికి చేసి చరణం అపిచ సంచుకో. ఆ కాళ్ళను కూడా సన్నగా ఆ దగ్గరగా సన్నగా చేసుకొని ఇంకా దుమకడానికి, ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడు. సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధారాం తేజః సత్వం తథా వీర్యం ఆవివేశ చ వీర్యవాన్. సంహృత్య చ భుజాలు రెండింటినీ కూడా సంహృత్య దగ్గరగా ఆ చేసుకున్నాడు. భుజాలని కూడా తనకి దగ్గరగా ఆ చేసుకొని ఆ శ్రీమంతుడైనటువంటి వీర్యవంతుడైనటువంటి ఆ హనుమంతుడు తథైవ శిరోధరం. అదే విధంగా తన ఆ శిరోధారం తలని కూడా రాగా కొద్దిగా వంచి, అంటే ఆ పరిగెత్తాల్సిన పరిగెత్తవలసినటువంటి ఎగరవలసినటువంటి సమయంలో ఆ కొంచెం తలని వంచవలసింది కాబట్టి ఆ శిరోధారం కొంచెం అలా కొద్దిగా భుజాలను తలను కొద్దిగా ఆ వంచి వంచి తేజ సత్వం చ వీర్య ఆవివేశ చ వీర్యం. అది అంత మొత్తము తన శరీరంలో ఉన్నటువంటి బలాన్ని అంతటినీ కూడా తేజస్సుని, సత్వాన్ని, తథా వీర్యం అన్నింటినీ కూడా ఒక్క చోటిగా చేసి, అంటే బలాన్ని అంతటినీ కూడా ఒకటిగా చేసి తన పరాక్రమాన్ని అంతటిని కూడా వీర్యాన్ని, పరాక్రమాన్ని, తన ప్రతాపాన్ని అంతటిని కూడా ఒక్క చోటగా చేర్చుకొని ఆవివేశ వాటిని అంతటిని ఇంకా బాగా బలంగా ఉధృతంగా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అంటే వెళ్ళాలి అని అంటే వెళ్ళాలి, దుమకాలి, ఎగరాలి అన్నప్పుడు ఆ ఎగరడం కోసంకి అంత తన శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా, తన వీర్యాన్నంతటినీ కూడా, వీర్యము అంటే పరాక్రమము, ప్రతాపాన్ని, తన తేజస్సుని, తన సత్వాన్ని, బలాన్ని అంతటిని కూడా ఒక్క చోటిగా చేర్చుకొని అతడు పరిగెత్తడానికి దుంకడానికి
ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మార్గం మార్గం ఆలోక్య దూరం దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమివ అవలోకయన్. మార్గం ఆలోకయన్ దూరం, ఎక్కడి దాకా వెళ్ళాలా అన్నది, ఊర్ధ్వం పైకి, ఎంత దూరము వెళ్ళాల్సింది ఉన్నదో అంత దూరము ప్రణిహితే క్షణ, ప్రణిహిత ఈ క్షణ, అక్కడ దాకా చూపు నిలిపాడు. ఎక్కడ దాకా దూ దూ ఆలోకయన్ దూరాత్, దూరం, ఆ లంకానగరి ఎక్కడ ఉందో ఆ లంకానగరి ఎక్కడ దాకా వెళ్ళాలో ఆ లంకానగరి దాకా ఆ చూపుని నిలిపాడు. మార్గం ఆలోకయన్న, ఆ మార్గాన్ని ఆలోకయాన్ని చూస్తున్నాడు. ఏ దూరాత్, ఎక్కడ దూరంగా ఉన్నది, ఊర్ధ్వం పైకి, పైకి ఎత్తి తలెత్తి చూస్తూ ఉన్నాడు. దూరంగా ఆ లంకానగరి దాకా ఎక్కడ దాకా వెళ్ళవలసి ఉన్నదో అక్కడ దాకా చూపుని నిలిపాడు. నిలిపిన తర్వాత రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. ఇంకా అక్కడ దూరంగా ఉన్నటువంటి లంకానగరిని చూస్తున్నాడు. ఈ సముద్రం అంతా దాటి వెళ్ళవలసినటువంటి లంకానగరి, మళ్ళా పైకి ఆకాశాన్ని కూడా చూస్తున్నాడు. ప్రాణాన్ అవలోకయన్, ప్రాణాలని తన యొక్కటువంటి ప్రాణాలని హృదయంలో ఈ ఎక్కడ ఏ ఆకాశం నుంచి తాను అయితే ఎగరవలసి ఉన్నదో ఆ ఆకాశాన్ని, ఆ ఆకాశం మీద తన హృదయాన్ని రురోధ నిలిపాడు. ఆ ఆకాశ మార్గంలో తనకి ఎటువంటి ఆటంకములు రాకుండా ఉండవలెనని ఆ ఆకాశాన్ని చూస్తూ తన ప్రాణాలన్నింటినీ కూడా ఆ హృదయం పైన నిలుపుకున్నాడు. ఇక్కడ ఈ ఆకాశంలో ఎటువంటి ఆకాశం వైపు చూస్తూ ఆ ఆకాశంలో నుంచి ఎటుపక్క నుంచి తనకి ఎటువంటి ఆపదలు, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, ఆ మార్గము చేరడానికి ఎటువంటి సులువైనటువంటి ఉపాయము ఉన్నది అని, ఎంత సమయంలో ఎంత సమయంలో ఇక్కడి నుండి అక్కడి దాకా తాను చేరగలను అని అవంతా కూడా అంచనా వేసుకుంటూ ఒక్కసారి ఆ లంకా నగరి వైపు, ఒక్కసారి ఆకాశం వైపు ఈ దూరం ఎంత ఉన్నది అని అంతా కూడా ఎస్టిమేషన్ అంతా వేసుకుంటూ ఆ మార్గాన్ని చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ, ఊపిరి బిగబట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక్కసారిగా చూసుకుంటూ ఉన్నాడు. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా చ కపికుంజరః నికుంచ్య కర్ణౌ హనుమాన్ పతిష్యన్ మహాబలః. పద్భ్యాం, పద్భ్యాం అంటే ఇంకో లైన్ కూడా ఉన్నట్టుంది దీని వెనకాల. పద్భ్యాం పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా కపికుంజరః నికుంచ్య కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠః ఇదం వచనం అబ్రవీత్. పద్భ్యాం పాదముల చేత దృఢమవస్థానం, దృఢమవస్థానం గట్టిగా పాదాలనే పర్వతము పైన స్థిరంగా నిలిపి దృఢవస్థానం కృత్వ కపికుంజరః, కపికుంజరుడు ఆ హనుమంతుడు కపులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. నికుంచ్య కర్ణం, కర్ణం చెవులను, చెవులను దాన్ని ఏమంటారు, నికుంచ కొద్దిగా వంచి మాట్లాడాలి అన్నప్పుడు కొద్దిగా వంచుతారు కదా, అలా కొద్దిగా వంచి హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః, పైకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ మహాబలుడైనటువంటి ఆ హనుమంతుడు వానరాన్ వానర శ్రేష్ఠ, ఆ ఉన్నటువంటి వానరులందరి తోటి వానర శ్రేష్ఠ, వానరులలో శ్రేష్ఠుడైనటువంటి కపికుంజరుడైనటువంటి ఈ మహాబలుడైనటువంటి
హనుమంతుడు ఇదం వచనం అబ్రవీత్, ఈ మాటలను చెప్పాడు, ఈ మాటలను పలికాడు. అంటే వెళ్లే ముందు ఒక్క మాట, అందరికీ ఒక మాట చెప్పేసి వెడుతూ ఉన్నాడు. ఏమి చెప్తున్నాడు అని అంటే, సాధారణంగా అందరూ వెళ్ళేటప్పుడు ఆ, ఊరు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట చెప్పేసి వెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా హనుమంతుడు కూడా ఆ లంకానగరి పైకి ఎగరబోతూ పోతూ ఒక మాట తన వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పి వెడుతూ ఉన్నాడు. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామి కృతశ్రమః బద్ధా బద్ధా రాక్షసరాజం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకృత్యః అహమేష్యామి సహ సీతయ ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సురా సురావణ సరావణం ఏవం ఉక్త్వా. ఇన్ని మాటలు చెప్పాడు. ఆ ఆ గట్టిగా ఆ ఆ నిలబడి ఆ మహేంద్రగిరి పైన నిలబడి వాళ్ళందరికీ కూడా ఒక వీడ్కోలు మాటలు ఇలా పలికాడు. యథా రాఘవ నిర్ముక్త శరః, ఏ విధంగా అయితే రాఘవ నిర్ముక్త రాముని చేత వినిర్ముక్త వదలబడినటువంటి శరః బాణం వలె, అంటే రాముడు దగ్గర రాముడు గనక ఆ బాణం గనక వదిలితే రాముడు చేత విడవబడినటువంటి బాణం ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా అన్నమాట. రాముని చేత విడవబడినటువంటి బాణములాగా, ఆ బాణములాగా శ్వసన విక్రమ శ్వసన గాలి గాలి గాలితో సమానమైనటువంటి వేగముగా గచ్చేత్ గచ్చేత్ గమిష్యామి గచ్చేత్ తద్వద్ గమిష్యామి. గచ్చేత్ నేను అలా వెళ్తాను, తద్వత్ గమిష్యామి అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? లంకాం రావణ పాలితాం లంకాం, రావణాసురుడు పరిపాలించేటటువంటి ఆ లంకకు ఆ లంకను గురించి నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడే తత్ గమిష్యామి అక్కడికి నేను వెళ్తాను. రాముడు విడిచినటువంటి బాణం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా నేను వెళ్తాను. గాలి వేగంగా, వాయు వేగంగా నేను ఆ రావణ పాలితమైనటువంటి లంకా నగరానికి చేరుకుంటాను. చేరుకొని అక్కడ నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజం, ఇక్కడ గనక నేను ఆ లంకయందు జనకాత్మజాం యది న ద్రక్ష్యామి, ఆ లంకలో గనక ఒకవేళ నేను గనక సీతని చూడలేకపోయినట్లయితే, జనకాత్మజం జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవిని గనక నహి ద్రక్ష్యామి యది ఒకవేళ గనక నహి ద్రక్ష్యామి నేను గనక చూడలేకపోయినట్లయితే అనేనైవ వేగేన, అంతే వేగంతో, ఇక్కడి నుంచి ఎంత అయితే వేగంతో రాముడు రామబాణం లాగా దూసుకుపోయేటటువంటి నేను, వాయువేగంతో వెళ్తూ ఉన్నటువంటి నేను అక్కడ గనక లంకలో గనక సీత గనక లేకపోయినట్లయితే అదే అదే వేగంతో ఇప్పుడు చెప్పండి, లెక్క చెప్పండి నాకు. అదే వేగంతో సురాలయం గమిష్యామి, అనేనైవ వేగేన, అదే వేగంతో సురాలయం గమిష్యామి, సురాలయం స్వర్గలోకానికి వెళ్ళిపోతాను. ఇంకా ఆగను. అక్కడ ఒకవేళ లేకపోతే స్వర్గలోకానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి యదివా త్రిదివే సీతాం న ద్రక్ష్యామి,
ఒకవేళ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ త్రిదివే, ఆ త్రిదివంలో ఆ యొక్క ఆ, స్వర్గలోకంలో, దేవతల లోకంలో, ఆ దేవలోకంలో ఆ, నహి ద్రక్ష్యామి సీతాం నహి ద్రక్ష్యామి, సీతను గనక నేను ఒకవేళ గనక చూడలేక పోయినట్లయితే కృతశ్రమ, ఏ మాత్రము శ్రమ పడను, ఏ మాత్రము నేను శ్రమని అనుభవించను, శ్రమను అనుభవించకుండా బద్ధ రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం, ఏమి నేను అలసట ఏమీ చెందకుండా ఇక్కడ నుంచి లంకకి వెళ్తాను, లంకలో గనక సీత లేకపోతే స్వర్గలోకానికి వెళ్తాను, స్వర్గలోకంలో గనక సీత గనక లేకపోతే మళ్ళీ అంతే వేగంతో ఏ మాత్రము తడబాటు లేకుండా, ఏ మాత్రము శ్రమ అనుకోకుండా మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి రావణం రాక్షస రాజానం రావణం ఆనయిష్యామి, రాక్షస రాజు అయినటువంటి ఆ రావణాసురుణ్ణి నేను ఇక్కడికి తీసుకొని వస్తాను. అక్కడ ఆ సురాలయంలో గనక సీత లేకపోతే ఆ లంకలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి పెకలించుకొని తీసుకొని, రాక్షస రాజు అయినటువంటి ఆ రావణాసురుణ్ణి తీసుకొని వస్తాను. వచ్చి సర్వదా కృతకార్య అహం అహం ఏష్యామి సహ సీతయా, సర్వదా సర్వ సర్వదా అన్ని విధాల కృతకార్య అహమేష్యామి, కృతకార్యుడనై ఆ కార్యాన్ని సఫలీకృతము చేసుకున్నటువంటి వాడనై, నా కార్యము ఏది నేను చేయదలుచుకున్నానో అది అచీవ్ చేసుకొని, అది సంపూర్తి చేసుకొనియే నేను అహం ఏష్యామి సహ సీతయా, సీతయా సహ సీతతో కలిసి నేను వెనక్కి తిరిగి వస్తాను. నేను కృతకార్యుని కృతకార్యము చేసుకొని చెయ్యదలుచుకున్నటువంటి పనిని కంప్లీట్ గా చేసుకొని పూర్తి ఆ చేసుకొని అన్ని విధాల అన్ని విధాల కార్యము సంపూర్తిగా చేసుకున్నటువంటి వాడనై సీతతో కలిసియే నేను వెన వెనక్కి తిరిగి ఇక్కడికి వస్తాను. అనే కృతకార్య అహం ఏష్యామి సహ సీతయా సహ ఏష్యామి ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య రావణం. అంతేకాదు, అంతకు ముందు శ్లోకంలో రావణాసురుణ్ణి తీసుకొని వస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఆనయిష్యామి లంకాం, లంకనే తీసుకొచ్చేస్తాను. ఇంకా ఏది రాజ్యాన్ని రావణాసురుణ్ణి ఒక్కడిని తీసుకురావడము అలా కాదు, మొత్తం లంకనే పెకిలించుకొని లంకని తీసుకొస్తాను. సముత్పాట్య, లంకనే సముత్పాట్య, ఆ లంకా నగరాన్నే పెకిలించుకొని రావణం, రావణుడితోటి సహా కలిపి మొత్తము ఆ లంకా నగరినే ఆనయిష్యామి, నేను ఇక్కడికి తీసుకొని వస్తాను. ఏవం భుక్త్వా హనుమాన్ వానర హనుమాన్ వానరాన్ వానరోత్తమ, ఈ విధంగా అన్నాడు హనుమంతుడు వానరులందరితోటి. ఆ వానరోత్తముడైనటువంటి హనుమంతుడు ఆ వానరులందరికీ ఇటువంటి మాటలను పలికి ఉత్పపాత వేగేన వేగవాన్ అవిచారయన్. ఉత్పపాత అత ఉత్పపాత అంత వెంటనే ఉత్పపాత పైకి ఎగిరి వెళ్ళిపోయాడు. ఆ మాటలు పలికి, ఆ మాటలు ఆ వానరులతో పలికి తను ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వేగంతో అవిచారయన్, ఏ మాత్రము ఆలోచనలు లేకుండా, ఏ మాత్రమైనటువంటి ఆలోచనలు లేకుండా ఇక్కడ ఈ ఇలా వెళుతూ ఉంటే తనకి ఏమన్నా ఆపదలు ఉంటాయా అని కానీ, ఎటువంటి ఆపదలు ఆటంకాలని లెక్క చెయ్యకుండా ఆ ఇంకా ఇంకొక విషయం, ఇంకొక మాట వేరొకటి ఏది ఆలోచించకుండా ఆ ఆకాశంలో అలా ఎగిరిపోయాడు. అంటే ఇక్కడ సీతని తీసుకొని వెనక్కి రావటము అనడం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం. ఆ సీతని తీసుకొని రాకుండా ఉండడం అనేది ప్రసక్తే లేదు.
సీతని ఎట్టి పరిస్థితుల్లోనూ కృతకార్యుడనై నేను సీతని తీసుకొని ఈ ఆ, మళ్ళీ ఇక్కడికి నేను అడుగు పెడతాను. సీత అక్కడ లేకపోతే స్వర్గలోకానికి వెళ్తాను, స్వర్గలోకానికి లేకపోతే మళ్ళీ రావణాసురుడితో లంకనే పెకిలించుకొని తీసుకొని ఇక్కడికి వస్తాను సీతతో ఆ, సహా తప్ప నేను ఇంకా ఆ, ఆ, ఈ కార్యంలో ఆ, సఫలీకృతుడనవుతానే తప్ప గాని అసఫలత్వము నాలో లేదు అని ఒక ప్రతిజ్ఞలాగా చేసుకొని ఇంకా ఏమి ఆలోచించకుండా ఇది నేను చెయ్యలేను అన్న మాటే అతనికి ఆ, లేదు. అవిచారయన్ అన్న అంటే అంత చాలా గొప్ప మాట అది. అవిచారయన్ ఏ ఇంకా వేరే ఏ ఆలోచన ఆ, లేదు. సీత దొరకదేమో అన్న ఒక చిన్న ఆ డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ కూడా ఏమీ ఏ, లేదనమాట. అటువంటి ఏ మాత్రపు డౌట్స్ ఏమి లేకుండా సీతని ఎట్టి పరిస్థితులను తేగలను అనేటటువంటి ధైర్యంతో, ఉత్సాహంతో, ఆ వేగంతో ఆ, ఉత్పపాత ఉత్పపాత పైకి ఆకాశంలోకి ఆ, ఎగిరిపోయాడు ఆ వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు. ఇంకా ఆపుదాం, ఎందుకంటే మళ్ళీ ఇంకో నోటీస్ వచ్చింది 10 నిమిషాలలో మూసేస్తాను అని. థ్యాంక్స్ మేడం, చాలా బాగా చెప్పారండి, సంతోషమైంది.